హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ తెలుగమ్మాయి. నేనైతే చాలా బాగున్నాను, మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నా. అందరూ బాగుండాలి దేవుడి దయ వల్ల. అయితే ఈరోజు వీడియో ఏంటంటే బిగ్ బాస్ గురించి కొన్ని నెగిటివ్స్, కొన్ని పాజిటివ్స్ రెండు చెప్తాను అనమాట. అంటే నా ఒపీనియన్ మాత్రమే చెప్తాను. నేనేమనుకుంటున్నాను అంటే నా మనసులో ఇప్పటి వరకు ఎలా ఉండేది, ఇప్పటి నుంచి ఎలా ఉంటుంది, ఎలా ఉంది అనేది చెప్తాను అనమాట. అయితే బిగ్ బాస్ గురించి నీకెందుకు, నువ్వు ఏదో నీ పనులు చేసుకోవచ్చు కదా అని అనుకుంటున్నారా? ఊరికే జస్ట్ నా ఒపీనియన్ చెప్పనీకి వచ్చాను. నచ్చితే చూడండి, లేకపోతే అది మీ ఇష్టం. ప్లీజ్ లైక్ చేయొచ్చు కదా. బిగ్ బాస్ స్క్రిప్టెడ్ రియాలిటీ షో. రియాలిటీ షో అని ఎందుకన్నా అంటే, అవును, రియాలిటీ షో అయితే ఇవాళ ఏం జరుగుతుందో ఇవాళ చూపించాలి. కానీ అది స్క్రిప్ట్ కాబట్టి ఇవాళ రికార్డ్ చేసి రేపు చూపిస్తున్నారు కాబట్టి స్క్రిప్టెడ్ రియాలిటీ షో అని వాళ్ళు పేరు పెట్టుకున్నారు. అది స్క్రిప్టెడ్. ఓకే, అది క్లియర్ కదా. బిగ్ బాస్ వల్ల ఎవరికి ఉపయోగం అంటే అందులో పార్టిసిపేట్ చేసే వాళ్ళకి ఉపయోగం. ఎందుకంటే వాళ్ళకి వీక్లీ పేమెంట్ వస్తుంది కాబట్టి, ఆఖరిని ఎవరో ఒకరు గెలుస్తారు కాబట్టి మంచి డబ్బులు వస్తాయి వాళ్ళకి. ఓకే, వాళ్ళకి చూసేటోళ్ళకి ఏంటంటే ఎంటర్టైన్మెంట్, అంతే. ఇది బిగ్ బాస్ మీద ఉన్న పాజిటివ్ ఒపీనియన్. ఇంకా నెగిటివ్ అయితే చాలా ఉంటుందండి, మనం ఏం మాట్లాడుకోవద్దు. అయితే ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, గల్ఫ్లో ఉన్న వాళ్ళు ఆ 3 నెలలు ఆ ఇంట్లో ఉండటానికి ఏంటిలే, మనం ఇక్కడ సంవత్సరాలు ఉంటున్నాం కదా, అక్కడ 3 నెలలు ఎలా అయినా ఉండేయచ్చు. అదే నన్ను పెడితే నేను సూపర్ ఉంటా తెలుసా అనుకుంటారు. చాలామంది అనుకుంటారు అండి, అందులో నేను కూడా ఒక దాని అనమాట. నేను ఇక్కడ ఇన్ని సంవత్సరాలు ఉన్నాను, అందులో 3 నెలలు ఎంత అనుకుంటా. కానీ నాకు తెలిసిన విషయం ఏంటంటే, ఒకరోజు నేను మా మేడం బయటకు తీసుకెళ్ళింది అయితే ఒక చోట ఫోన్ మర్చిపోయాను అనమాట. ఫోన్ మర్చిపోతే ఒక రోజంతా ఫోన్ లేదు నా దగ్గర. ఫోన్ లేకపోతే ఇంటి దగ్గర మాట్లాడడానికి అంటే ఏదో ఒక టైంలో ఎవరో ఒకరు ఫోన్ చేసి బాగానే ఉన్నారు, ఇంటి దగ్గర అందరూ క్షేమం అనే ఒక విషయం తెలిస్తే హ్యాపీ అనమాట. కానీ ఒక రోజంతా, ఒక 2 రోజులు ఫోన్ లేకపోతే ఎలా ఉంటుందో అలా 3 నెలలు ఫోన్ లేకుండా అందులోనే ఆలే కొడుకుని తెచ్చి ఆలే వండుకుని వాళ్ళే ఉంటారు కదా, అది కొద్దిగా కష్టమే. ఫోన్ ఉంటే టైంపాస్ అయిపోతుంది, అందులో టైంపాస్ అవుతా ఉండదు. కనీసం పడుకుందామంటే పడుకోనివ్వరు. వాళ్ళ వర్క్ వాళ్ళే చేసుకోవాలి, టాస్క్లు ఆడాలి, తినడానికి సంపాదించుకోవాలి, ఇవన్నీ ఉంటాయి. కానీ అలా 3 నెలలు ఫోన్ లేకుండా ఉండడం గ్రేటే. అందులో పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి దీనికి నేను గ్రేట్ అని చెప్తాను. ఇక్కడ గల్ఫ్లో చాలామంది అనుకుంటున్నారు, మేము ఇక్కడ సంవత్సరాల తరబడి పనిచేస్తున్నాం పిల్లలకి దూరంగా, పిల్లల కోసం ఇంత దూరం వచ్చి వాళ్ళని చూడకుండా వాళ్ళకి కష్టపడి పంపించి అది కదా అసలు అని అంటే, వాళ్ళు కూడా వాళ్ళ ఫ్యామిలీల కోసమే కష్టపడుతున్నారు. అందులో డబ్బులు వస్తాయి కాబట్టి వాళ్ళది వాళ్ళు చూపించుకోనికి వెళ్ళి వాళ్ళు కష్టపడి వాళ్ళు సంపాదించుకుంటున్నారు. మన దగ్గర ఫోన్లు ఉండి డైలీ వీడియో కాల్స్ మాట్లాడి ఎంత బాగానే ఉంటుంది. కానీ వాళ్ళకి అది కూడా లేకుండా 3 నెలలే కదబ్బా, 10 రోజులు ఉండడం, 10 రోజులు కదా, 2 రోజులు ఉండడం కూడా కష్టమే. టైం తెలీదు, మనం లంచ్ చేస్తున్నామో తెలీదు, డిన్నర్ చేస్తున్నామో తెలీదు. అంటే ఈ టైంలో ఎంత అయింది, ఇప్పుడు మనం 6ంటికి తింటున్నామా, 6ంటికి ఫుడ్ ఏంటి, 7ంటికి ఫుడ్ ఏంటి అనుకుంటాం కదా. అంటే అక్కడైతే అలా ఉండదు, ఎప్పుడు ఆకలిస్తే అప్పుడు తినేసి అలా ఉంటుంది. మేము ఇక్కడ ఉంటున్నాము అనేసి వాళ్ళని తక్కువగా చూసే వాళ్ళకి చెప్తున్నా నేను. వాళ్ళ తక్కువేం కాదు, 3 నెలలు ఫోన్ లేకుండా ఇంటోళ్ళని ఎవరిని చూడకుండా అనేది అది చాలా గొప్ప విషయం అనమాట. ఎప్పుడో వారానికి ఒకసారి వచ్చి ఎవరో ఒక వ్యక్తి హోస్ట్ మాట్లాడేసి మీరు ఇలా చేస్తున్నారు అలా చేస్తున్నారు అనే వాళ్ళని వారం అంతా జడ్జ్ చేసేసి వెళ్ళిపోతారు. మనకి ఇక్కడ జడ్జ్ చేయడానికి ఎవరు ఉండరు, మనం చేసింది చేయాలి, ఏది చేసినా తప్పే. ఎప్పుడు ఎవరో తక్కువ కాదు, ఎక్కడ వర్క్ చేసే వాళ్ళకి అక్కడే విలువ ఉంటుంది. ఎలా అంటే వాళ్ళ ఫ్యామిలీ కోసం వాళ్ళు చేసే పని వాళ్ళు చేస్తున్నారు, మన ఫ్యామిలీ కోసం మనం చేసే పని మనం చేస్తున్నాం, అంతే. ఇండియాలోనే కదా 3 నెలలు ఉండలేరా, ఇక్కడ సంవత్సరాలు ఉంటున్నామని వాళ్ళని ఎవరు తక్కువ మాట్లాడొద్దు. వాళ్ళ ప్రొఫెషన్ అది, వాళ్ళు అది చేసుకుంటున్నారు. మన వర్క్ ఇది, మనం ఇది చేసుకుంటున్నాం. ఎవరికి వాళ్ళే గొప్ప. ఎప్పుడు ఎవరిని తక్కువ చేసి మాట్లాడొద్దు. ఎందుకు అంటున్నానంటే, నేను కూడా అనుకునేదాన్ని, నేను ఇక్కడ ఉంటున్నాను, ఇన్ని రోజుల నుంచి, ఇన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నా, నేనే తక్కువగా చూసేదాన్ని. 3 నెలలకే ముందులే అన్నట్టు. అందుకనే చాలామందికి మైండ్లో అదే ఉంటుంది, 3 నెలలే కదా అని. ఫోన్ లేకుండా
ఫ్యామిలీతో కాంటాక్ట్ లేకుండా కనీసం వాళ్ళు ఎలా ఉన్నారో కూడా తెలియకుండా ఉండడం చాలా కష్టం. నేను అది ఒక రోజు 2 రోజులు ఫోను నా దగ్గర లేకపోతే అర్థమైంది ఇంటి దగ్గర ఎలా ఉన్నారు ఏంటి. ఎలా అంటే మొన్న మా పిల్లోడిది బర్త్డే అయితే నాకు ఫోను అప్పటి వరకు లేదు నాది. ఇంకా నేను ఏడుస్తే కూర్చున్నాను అనమాట, ఫోన్ తీసుకొస్తే పిల్లాడికి విష్ చేద్దాము అన్నట్టు. కానీ ఆ విషయాలు ఇంటి దగ్గర ఉన్న వాళ్ళకి తెలీదు, చెప్పము, ఎందుకంటే బాధపడతారని. గల్ఫ్లో ఉన్న వాళ్ళకి అది ఇక్కడ ఎంత బాధపడినా సరే బయటికి అది కనిపించనివ్వరు. దానికి గల్ఫ్లో ఉండే వాళ్ళందరికీ హ్యాట్స్ ఆఫ్ అనమాట. చాలామంది కష్టపడే వాళ్ళు ఉన్నారు, చాలామంది ఎంజాయ్ చేసేవాళ్ళు కూడా ఉన్నారు. అది ఎంజాయ్ చేస్తున్నారని వాళ్ళకి కష్టపడట్లేదు అని కాదు, కష్టపడేటోళ్ళు కష్టము పడుతున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు. కానీ ఎంజాయ్ లేకుండా కష్టపడే వాళ్ళే ఎక్కువ ఉన్నారు ఇక్కడ. ఏదో 2-3 వెళ్ళి టిక్టాక్లు చేసి బయట తిరుగుతున్నారని చెప్పేసి వాళ్ళని చూసి వాళ్ళకి ఇంట్లో అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. అది కూడా చాలా తప్పు. దయచేసి అర్థం చేసుకోండి. కావాలంటే ఒక్కసారి ఫ్యామిలీకి దూరంగా ఉండి ఒక్కరోజు ఫోన్ కాంటాక్ట్ ఏ కాంటాక్టు లేకుండా ఉండండి, అప్పుడు తెలుస్తుంది ఇప్పుడు టైం ఎంత అయింది, ఎప్పుడు ఇది తింటున్నాము, లంచ్ తింటున్నామా, డిన్నర్ తింటున్నామా అని బయటికి రాకుండా ఒక్కసారి ఉంటే అప్పుడు తెలుస్తుంది ఎవరి కష్టం ఏంటి అన్నది. ఎప్పుడు ఎవరిని తక్కువ చేసి చూడొద్దు. నేను అలా అనుకున్నాను కాబట్టే అలా ఎవరు ఆలోచించొద్దు అని చెప్పడానికి కోసమే ఈ వీడియో చేస్తున్నాను. నిజంగా గల్ఫ్లో చేసేటోళ్ళకి హ్యాట్స్ ఆఫ్, అండ్ బిగ్ బాస్లో పార్టిసిపేట్ చేసేటోళ్ళకి కూడా హ్యాట్స్ ఆఫ్. ఇంకొక విషయం ఏంటంటే కువైట్లో కూడా బిగ్ బాస్ కండక్ట్ చేస్తున్నారు. బిగ్ బాస్ కాదు, బిగ్ బాబాయ్. అది గల్ఫ్ బాబాయ్ అనే ఛానల్లో వీడియోస్ అప్లోడ్ చేస్తున్నారు. ఇంట్రెస్ట్ ఉంటే దాన్ని చూడండి. ఇది అంటే నాకు ఎవరో చేయమని చెప్పలేదు, నా ఒపీనియన్ చెప్తున్నా. అంటే ఇక్కడ కూడా ఉంది, పార్టిసిపేట్ చేస్తున్నారు చాలామంది, చూడండి అని చెప్తున్నా నార్మల్గా, అంతే. అంటే మినీ ఇండియా అనమాట. మాలియా అనేది కొంచెం మినీ ఇండియాలో మారిపోయిందిలే. తెలుగులో ఇండియాలో ఏది జరిగితే ఇక్కడ కూడా మనకేం తక్కువ, ఇక్కడ కష్టపడుతూ మనం ఇక్కడ కూడా అయ్యే చేసుకోవచ్చు అన్నట్టు చేసుకుంటున్నారు. అందులో తప్పేం లేదు. వాళ్ళకి డబ్బులు వస్తాయి, వాళ్ళు అందులో చేసినంత మాత్రాన ఫ్రీగా చేస్తున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు అని కాదు. వాళ్ళు కూడా డబ్బుల కోసమే చేస్తున్నారు. అందులో వాళ్ళ ఫ్యామిలీలు వాళ్ళు పడే కష్టాలు కూడా చెప్పుకుంటున్నారు. చూడండి, చూస్తే తెలుస్తుంది వాళ్ళ కష్టాలు ఏంటి, ఇక్కడికి వచ్చి ఎన్ని కష్టాలు పడుతున్నారు. ఇక్కడ కష్టాలే పడుతున్నారని నేను చెప్పను, కొంచెం మంచిగా ఉన్నవాళ్ళు ఉన్నారు, బాగా బాధపడే వాళ్ళు ఉన్నారు, చాలా ప్రాబ్లమ్స్ని ఫేస్ చేసేవాళ్ళు ఉన్నారు, అన్నీ ఉన్నాయన్నమాట. దయచేసి ఏమన్నా తప్పుగా మాట్లాడి ఉంటే ఐమ్ రియల్లీ సారీ. లైక్ చేయండి ప్లీజ్, నాకు సపోర్టు. అంటే నేను ఇంకా వీడియోలు చేయడానికి కొంచెం ఎనర్జీ అనమాట. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి ఈ వీడియో నచ్చితే. ఎక్కడన్నా నచ్చకపోతే కామెంట్ చేయండి, ఇలా తప్పు మాట్లాడారు మీరు, ఇది తప్పు అని. థ్యాంక్ యూ. ఇక్కడ వరకు చూసారంటే నా వీడియో నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్.